పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్య భాగంలోకి మనం వద్దాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 7వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచును. మర్నాడు మోసే సాక్ష్యపు గుడారంలోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబులైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదమ పండ్ల గలదాయను. చాలు. దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం. అది చిగిర్చి ఏమైందంట? అది చిగిర్చి పువ్వులు పూసి బాదమ పండ్ల గలదాయను. ఇదినో చిగిరించి బాదమ ఏమంట? బాదమ పువ్వులు బాదమ కాయలైందంట. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. 16వ అధ్యాయంలో చూస్తే 250 మంది అంట మోషేకి అహరోనుకి విరోధంగా పోగయ్యారంట. పోగయ్యి, మోషే మీరేనా పరిశుద్ధులు? మీరేనా సర్వ సమాజాన్ని నడిపించేది? మేమందరం అర్హులం కాదా? ఏం మాటలు చెప్పుకుంటున్నారు? మీరే పెద్దలు చేస్తారా మా మీద? వీళ్ళందరి మీద మీరే అధికారం వహిస్తారా? మేమందరం ఏమైనా చేతగాని వాళ్ళమా? మీలాంటి తెలివి మాకు లేదా? మీలాంటి పరిశుద్ధత మాకు లేదా? మీలాంటి జ్ఞానం మాకు లేదా? ఈ సర్వ సమాజాన్ని నడిపించడానికి మేము అర్హులం కాదా? ఏం మాట చెప్పారు మీరు? ఐగుప్తు నుండి తీసుకుని వచ్చేటప్పుడు మేము పాలు తేళ్లు ప్రవహించే దేశానికి తీసుకెళ్తామని చెప్పారు కదా. మరి మంచి మీరు తొగన బావులు కట్ల పురాలను మేము ఉంచుతామని చెప్పారు కదా. శ్రేష్టమైన ఫల సహాయం కలిగిన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పారు కదా. మరి మమ్మల్ని తీసుకెళ్లేదుగా. మమ్మల్ని అక్కడ తీసుకెళ్లేదు. మేము పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని చూడలేదు. ఆ శ్రేష్ట ఫలభివృద్ధి కలిగిన భూములు మేము చూడలేదు. కానీ మీరేమో మా మీద పెత్తనం చేస్తున్నారు. మీరేనా పరిశుద్ధులు? మీరు చెప్పిన మాట ఒక్కడు కూడా మా మధ్య నెరవేరలేదు. మీరేనా యాజకత్వం చేసేవాళ్ళు అని చెప్పి ఆ సర్వ సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. తిరుగుబాటు చేస్తుంటే మోషే అన్నాడయ్యా, ఎందుకయ్యా వాదనలు, ఎందుకు గొడవలు? దేవుని మందిరం దగ్గరికి వద్దారండి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి వద్దారండి. మీరు 250 మంది దుపర్తులు పట్టుకొని రండి. నేను అహరోను కూడా అక్కడే ఉంటాం. ఎవరు పరిశుద్ధులో, ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడో, ఎవరితో దేవుడు తన కార్యం చేస్తాడో దేవుడు చెబుతాడు. రండి. మనుషుల తీర్పులు మనకొద్దు, మనుషుల న్యాయం మనకొద్దు. నేనే ఒక్కడే ఉంటా. మీరు 250 మంది దుపర్తులు పట్టుకొని రండి. మీరు కూడా దూపం వెలిగించండి, మీరు కూడా దూపం వేయండి. దేవుడు ఎవరిని అంగీకరిస్తే, ఎవరిని ఏర్పరచుకుంటే వాళ్ళని అంగీకరిస్తాడు. దేవుడే మాట్లాడతాడు, రండి అని చెప్పాడు మోషే. మోషే చెప్పగానే ఈ 250 మంది ఏం చేశారంటే దూపార్తులు పట్టుకొని మంట పెట్టుకొని ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చారు. మోషే ఉన్నాడు, దేవా ఈ సర్వ సమాజంలో మాట్లాడుతున్నారు తండ్రి. నేను మోషే ఆగు, ఎందుకు భయపడతావు, ఎందుకు వణుకుతావు, అది అక్కడ మొత్తాన్ని కలిచేస్తాను అన్నాడు. ఎవరంది? మోషే వివరం కూడా చెప్పలా. వీళ్ళందరూ ఇలాగ అంటున్నారా ఏం కూడా చెప్పలా, ఇట్లా వచ్చారా ఏం కూడా చెప్పలా. చెప్పగలిగే దేవుడు అంటాడు మొత్తాన్ని అగ్ని పెట్టి కాల్చేస్తాడు, నువ్వు మౌనం కూడా. అందుకని మరలా మోషే దేవుని సాగిపడి అంటున్నాడు, అయ్యా ఒక్కడవి దేవుడి కోసం అందరం చంపేస్తావా? అయ్యా వద్దయ్యా, కనికరం చూపయ్యా అంటున్నాడు. చూపయ్యా అనగానే మోషే నువ్వు మౌనంగా ఉండే విషయంలో నేను నీ పక్షాన ఉన్నానని తెలియాలంటే మీరు మనుషులందరూ వచ్చిన మరణంతో చావకూడదు. వీళ్ళకి ప్రత్యేకమైన మరణాన్ని నేను ఇస్తున్నాను, నువ్వు మౌనం గురించి చూడన్నాడు. చూడమని దాతాను, అభిరాము, కొరాహు 250 మంది దుపర్తులు పట్టుకొని వచ్చారు. వచ్చిన వీళ్ళందరితో చెప్పాడు, ఇదిగో మీరు దూరంగా వెళ్ళండి. ఈ దాతాను, అభిరామ 250 మందికి ఎలా ఉండాలంట? దూరంగా వెళ్ళండి. వాళ్ళ పాలాలు, వాళ్ళ గుడారాలు మొత్తం నేను ఒక మహిమకరమైనటువంటి నా నామానికి మహిమకరంగా చరిత్రలో నిలబడే ఒక చెవులు వెళ్ళి రప్పించబోతున్నాను, మీరు దూరంగా వెళ్ళండి చెప్పాడు. మోషే దూరంగా వెళ్ళాడు. మిగతా సమాజం దూరంగా వెళ్ళింది. 250 మంది ఉన్నారు దుప్పట్లు పట్టుకొని. పాలెంలో తెగులు వచ్చింది. ప్రజలందరూ హతులైపోతున్నారు, చచ్చిపోతున్నారు. అందరూ పెట్ట అందరు కూసినోళ్ళు, కేకలు పెట్టిన వాళ్ళు, అరిసినోళ్ళు, తిట్టినోళ్ళు, దూషించిన వాళ్ళు, జాతర చేసిన వాళ్ళు మొత్తం ఏమైపోయారంట? తెగులతో హతులైపోయారు. దాతాను, అభిరాము, కొరాహులకు మాత్రం భూమి నెరవేర్చి వాళ్ళందరినీ ఏం చేసిందంట?
మింగేసింది. మొత్తం తెగుళ్ళు ఎంతమంది చచ్చిపోయారంటే అక్కడ రాయబడిన మాట అంతమంది 14,700 మంది ఆ తెగులు చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చాడు. ఏడుస్తూ ఉన్నారు. 14,700 మంది తెగులతో చచ్చిపోయారు. మోషే అక్కడ 2 పాత్రలు పట్టుకుని మృతులకు సజీవులకు మధ్య నిలిపయ్యా తెగులాపయ్యా అని ప్రార్థన చేయక తెగులేమైపోయింది, అయిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే సర్వ సమాజాన్ని క్రమమైన పద్ధతిలో మోషే నడిపిస్తున్నాడు. నడిచేవాళ్ళు నడుస్తున్నారు, కృప పొందేవాళ్ళు కృప పొందుతున్నారు, క్రమంగా నిలబడేవాళ్ళు నిలబడుతున్నారు. కానీ వీళ్ళల్లో కొందరున్నారు తిరుగుబాటు చేసేవాళ్ళు. ఈ తిరుగుబాటు చేసేవాళ్ళు అందరూ ఎదుట దేవుడు తన పిల్లల్ని ఘనపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 200 మంది 50 మంది ఆ ధూపార్తులు తీసుకుని వచ్చాడు. కానీ దేవునికి అది అంగీకారంగా లేదు. ప్రార్థనకు వచ్చే ప్రతి ఒక్కడు పరిశుద్ధుడు కాదు, వాక్యం చెప్పే ప్రతి ఒక్కడు పవిత్రుడు కాదు. దైవ క్రమంలో నిలబడేవాడు, నీతిని నెరవేర్చేవాడు మాత్రమే, అంగీకారం ఉన్నవాళ్ళు మాత్రమే ఆ చిత్తంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవాళ మనిషికున్న ఇగో, మనిషికున్న స్వాభావికంగా ఉన్న అహం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చిన్నలు కానీ బోధించే వాళ్ళు కానీ వినే విశ్వాసులు కానీ ఉన్న అహంకారం ఏంటి చెప్పనా? నేను దేవుని పని చేస్తే నేను పరిశుద్ధుని. అంతరంగాలు తోముకునే స్వభావాలు ఉంటుందా, అంతరంగాలు పరిశీలించుకునే స్వభావాలు ఉంటుందా? నేను దేవునికి ఏ విధమైన మహిమకరంగా ఉన్నానని పరిశోధించుకోకుండా నేను దేవుని పనిలో ఉన్నా, నేను దేవుని పని చేస్తున్నా, పాటలు పాడుతున్నా, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నా, వాక్యం బోధిస్తున్నా, మందిరంలో పని చేస్తున్నా, నేను పరిశుద్ధుడిని, నేను మంచోడిని, నేను గొప్పోడిని తమకు తాముగా హెచ్చించుకుంటూ ఆ కృపకు విరోధంగా తయారైపోయి దాని ద్వారా వచ్చే నష్టానికి వారసులైపోతున్నారు. మోషే ఎంత కృప ఇచ్చినా మోషే ఎలా ఉన్నాడంట? దీనుడుగా, సాత్వికుడుగా, దేవుని ఇంట్లో నమ్మకమైన పనివాడిగా పనిచేశాడు. పిల్లరా, ఇక్కడ మరలా ఒక దేవుడు చెప్తున్నాడు, మోషే ఈ వివాదాలు ఇవన్నీ కాదు, నేను ఒకటి చెప్తున్నాను విను. ఈ లేవి గోత్రంలో, మీ గోత్రంలో 12 గోత్రంలో 12 కర్రలు తీసుకొని రండి సాక్షపు గుడారం దగ్గరికి. 12 కర్రల మీద మీ గోత్ర పెద్దల పేర్లు రాయండి. అవునా? అదే అక్కడ రాసింది. మీ గోత్ర పెద్దల పేర్లు రాయండి. లేవి గోత్రంలో అహరోను పేరు రాయండి. ఒక్కొక్క గోత్ర పెద్ద పేరు రాసి 12 కర్రలు తెచ్చి సాక్షపు గుడారంలో మనస్సు దగ్గర పెట్టండి. ఎవరు దేవుడు నేను ఏర్పరచుకున్న వాళ్ళని నేను రుజువు చేయబోతున్నాను, వాళ్ళని నేను నిలబెట్టబోతున్నాను. మీరు కర్రలు తెచ్చి మందిరం దగ్గర పెట్టమని చెప్పాడు. మోషే చెప్పినట్లుగానే అందరు బాయ్ మీ పేర్లు, మీ గోత్ర పెద్దల పేర్లు మొత్తం ఒక్కొక్క కర్ర మీద రాసి మందిర సాక్షపు గుడారంలో తీసుకొచ్చి పెట్టండి అన్నాడు. అందరూ తీసుకొచ్చి ఆ కర్రలు అక్కడ పెట్టారు. ఉదయాన్నే మోషే ఆ సాక్షపు గుడారంలోకి వెళ్ళి చూడగానే అహరోను కర్రంట ఏమైందంట? చిగురించింది. చిగురించి పూలు పూసింది. పూలు పూసి ఏం కాయలు కాసింది? ఏం కాయలు చెప్పాలి? బాదం కాయలు కాసింది. బాదం కాయలు కాయగానే ఈ సర్వ సమాజం వచ్చి అసలు తెల్లారేపాటికి చిగురించడం ఏంటి? పూలు పూయటం ఏంటి? పూలు పూయటమే కాకుండా కాయలు కాయటం ఏంటి అంటే దీని అర్థం ఏంటి చెప్పనా? బాదమ కాయ అంటే బాదం చెట్టు, బాదమ చువ్వ. బాదము అంటే స్వచ్ఛతకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? స్వచ్ఛతకు, నిర్మలమైన మనస్సాక్షికి, నిర్మలమైన పరిశుద్ధతకు సాదృశ్యం. బాదమకాయ ఆ చువ్వ, లేకపోతే ఆ కర్ర ఆ మనసుకు, సాక్షపు మనసు దగ్గర గుడారంలో పెట్టగానే అది చిగురించి పువ్వులు పూసి కాయలు కాసింది. అప్పుడు ప్రజలందరూ సర్వ సమాజానికి చెప్తున్నదిగో దేవుడు ఏర్పరచుకుంది మోషే అహరోనులే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నోరు తెరిస్తే చచ్చిపోతారు, జాగ్రత్త. నోరు తెరిస్తే చచ్చిపోతారు, జాగ్రత్త. మీ ఇష్టం వచ్చినట్లుగా నోరు పెగిలిపోయినాయా? మీరు ఇష్టం వచ్చినట్లు నా సేవకుల మీద తిరుగుబాటు చేశారా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తీర్పులు ఇచ్చారా? జాగ్రత్త అని చెప్పండి దేవుడు. మోషే ఈ కర్రని దేవుని మందసంలో గుర్తుగా ఉంచు అని చెప్పాడు. అందుకే మందసం పెట్టిలో ఏముంచారంటే 10 ఆజ్ఞల పలకలో చిగురించిన అహరోను కర్ర,
మూడవదిగా బంగారు మన్న పాత్ర మందసంలో ఉంచి ఈ మందసాన్ని ఇశ్రాయేలు ప్రజలు విధేయులై నమ్మకత్వంతో ఆరాధించి దేవుని మందసానికి విలువను, ప్రాధాన్యతను, ప్రాముఖ్యతనిచ్చి దేవుని ఎంతగానో ఘనపరిచారు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని ఘనపరిస్తే, దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే, దేవుని ప్రణాళికలో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చిగురింప చేస్తాడు. దేవునికి స్తోత్రం. నవ్వేవారి ముందు, వ్యంగ్యంగా మాట్లాడేవారి ముందు, హేళన చేసేవారి ముందు, అప్రశంసేవారి ముందు, అరే నువ్వేంత అనేవాడి ముందు, నువ్వేనా అనేవాడి ముందు ఆయన తన ప్రజల పక్షాన ఉన్నాను అని చెప్పి రుజువు చేసుకుని వారి జీవితాలు ఆశ్చర్యకరమైన మార్గాల్లో నడిపించి పిల్లరా చిగురింప చేసి, ఫలింప చేసి, ఆశీర్వదించి, అభివృద్ధి పరిచి నేను వాళ్ళ దేవుడును అని రుజువు చేసుకుంటాడు ఆయన. చప్పట్లు పట్టండి అందరూ గట్టిగా చప్పట్లు పెట్టి కనబడుతుంది. వాళ్ళందరి ఎదుట నేను మోషే పక్షాన, అహరోను పక్షాన ఉన్నానని చెప్పి దేవుడు ఏం చేసుకున్నాడట? రుజువు చేసుకున్నాడు. ఈ మధ్యాహ్న కాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. ఏం కాయలు కాసిందా? ఏం కర్ర? బాదము కర్ర. బాదము కర్ర అంటే యాజకత్వానికి గుర్తు. పిల్లరా, మోషే ప్రత్యక్ష గుడారములో అహరోను యాజకత్వం చేశాడు. ఎలాంటి యాజక ధర్మం చేశాడంటే నమ్మకత్వమైన యాజకత్వం చేశాడు. ఈ అహరోను యాజకత్వం, ఈ కర్ర, ఈ చిగురించి అనుభవం కొత్త నిబంధన హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మెల్కీసెదెకు అయిన ప్రభు అయిన క్రీస్తు అయిన యాజకత్వానికి గుర్తుగా ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈయన మన ప్రధాన యాజకుడు. ఎవరంటే ఈయన ప్రధాన యాజకుడైన క్రీస్తుకు గుర్తుగా ఉంది. అహరోను కర్ర ఆ దిన సాక్ష్యపు గుడారములో పిల్లరా చిగురించడానికి గల కారణం ఏంటి చెప్పనా? ఇది ఎండిపోయే కర్ర కాదు. ఇది కొన్నాళ్ళు చిగురించి కొన్నాళ్ళు ఎండిపోయేది కాదు. ఇది తరతరాలు చిగురించే యాజకత్వం. ఇది తరతరాలు నిలిచి ఉండే యాజకత్వం. ఇది తరాలకు ఆశీర్వాదకరంగా పుష్పించి ఫలించే యాజకత్వం. మీరేమనుకుంటున్నారు? ఇదేమో కొన్నాళ్ళుండి ఈ కానాను ప్రయాణం ముగిసిన తర్వాత అయిపోయేది అనుకుంటున్నారా? ఒకవేళ కానానికి వెళ్ళేదాకా నిలిచేది అనుకుంటున్నారా? కాదు. తరతరాలు ఉండే యాజకత్వం. స్తోత్రం చెప్పు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం గడిచిపోయింది. 400 కాలాలు నిశ్శబ్ద కాలం అంటే నేను అనుకున్నాను సృష్టి క్రమం ఆగిపోయింది అనుకున్నాను. నేను అనుకున్నాను సృష్టి నడవడి ఆగిపోయింది అనుకున్నాను. కానీ 400 కాలాలు నిశ్శబ్ద కాలాలు ఎలా గడిచిపోయినాయంటే ప్రవక్త మాట్లాడలేదు, సేవకుడు లేదు, యెహోవా దర్శనం లేదు, యెహోవా ప్రత్యక్షత లేదు. ప్రజలు యెహోవా సన్నిధిలో ఆనందించి అనుభవాలు కోల్పోయారు. దేవుని సన్నిధిలో వచ్చే ఆశీర్వాదాలు దూరం అయిపోయాయి. పిల్లరా, పాత నిబంధన కొత్త నిబంధన మధ్య ఏం కాలాలు గడిచినాయి అంట? నిశ్శబ్ద కాలం, మౌనమైన కాలం. అప్పుడు అనుకుంటున్నాడు శత్రువు, మౌనమైన కాలం వచ్చిందంట, అంత అయిపోయిందిలే అనుకున్నాడు. మరలా దేవుడు మాట్లాడాడు ప్రవక్తలతో. ఇదిగో యెషయా మొద్దు చిగురించిద్ది. స్తోత్రం చెప్పు. ఇదిగో దావీదు ఏరు చిగురించింది. స్తోత్రం చెప్పు. దావీదు గోత్రం చిగురు అని నా సేవకుడు వస్తాడని జకరియా గ్రంథంలో ప్రవచనం రాయబడింది. ఈ చిగురును గురించి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో పౌలు మహాశయుడు పత్రిక రాసిన గ్రంథకర్త అంటాడు, ఇదిగో మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన క్రీస్తు మన కోసం పంపబడ్డాడు. స్తోత్రం చెప్పు. ఎండిపోయింది, ఆరిపోయింది అనుకున్న కాలాలన్నిటినీ
చిగురించడానికి క్రీస్తు యేసు మన యొద్దకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ క్రీస్తు యేసు అనే దావీదు చిగురు వలన ఏం చేయబడిందంటే యాజకత్వ ధర్మం జరిగించబడింది. ఆనాడు యాజకుడు మాత్రమే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలి. యాజకుడు మాత్రమే ప్రజల కోసం పాప పరిహారార్థ బలి చేయాలి. యాజకుడు మాత్రమే ప్రజలకు సముఖపు రొట్టెలు అందించాలి. యాజకుడు మాత్రమే ప్రజల కొరకై పాప పరిహారార్థ బలిని దేవుని సన్నిధిలో చెల్లించాలి. కానీ ఈ ప్రధాన యాజకుడైన క్రీస్తు మనలందరినీ నిత్య యాజకులుగా చేయటానికి లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవాలయంలోనంట అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలం మధ్య తెర ఉంటుందంట. అడ్డ తెర ఉండేది. ఆ తెర లోపలికి యాజకుడు వెళ్తాడు. యాజకుడు తప్ప ఎవరు వెళ్ళకూడదు. యాజకుడు తప్ప ఎవరికి ప్రవేశం లేదు అతి పరిశుద్ధ స్థలంలో. ఆ అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు వెళ్ళి ప్రజలందరి కోసం, వారి పాపాల కోసం, వారి దోషాల కోసం, వారు చేసిన తిరుగుబాటు విషయమై దేవుని సన్నిధిలో బలి సమర్పించి అతి పరిశుద్ధ స్థలములో కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఒక గువ్వను లేకపోతే ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను బలి ఇచ్చి ఆ రక్త ప్రోక్షణ ప్రజలందరి మీద బలిపీఠపు కొమ్ముల మీద చమిరి యాజకుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధ ప్రాయశ్చిత్తం చేస్తాడు ప్రజల కోసం. ఈ అతి పరిశుద్ధ స్థలములో అహరోను మాత్రమే ఉన్నాడు. అయితే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి ఆయన మరణము ద్వారా దేవాలయపు తెర ఏమైపోయిందంట, చిరిగిపోయింది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇదిగో క్రీస్తు యేసు సిలువ యాగములో, సిలువ త్యాగములో, ఆయన రక్తములో, గొర్రె పిల్ల రక్తంలో తాము కడుక్కొని పరిశుద్ధపరుచుకొని నూతన పరుచుకొని తలపుల్లో, ఆలోచనలో, నడకలో, క్రియలో పరిశుద్ధతను ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఆ పరిశుద్ధ స్థలములో ప్రవేశాన్ని ఇచ్చాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మటుకు నేను ఒకటి చెప్తాను నీకు. నేను ఈ స్థలంలోకి రావటానికి, ఈ బల్ల యుద్ధ నిలబడటానికి నా వలన ఏ ఉపయోగం లేదు, నా వలన ఏ ప్రయోజనం లేదు. నా జ్ఞానమో, నా తెలివో, నా శక్తో, నా బలమో, నా వాక్చాతుర్యమో, నాలో నుండి వచ్చేది నాకంటూ ఏది లేదు. ఇక్కడ నిలబడటానికి కారణం ఏంటంటే ఓ పరిశుద్ధమైన యజ్ఞ పశువు నా కోసం బలైపోయింది. ఓ పరిశుద్ధమైనటువంటి పిల్లరా యజ్ఞ పశువు నా నిమిత్తం యాగమైపోయాడు. యాగమైపోయి, త్యాగమైపోయి, యజ్ఞమైపోయి ఆయన రక్తం ఆఖరి చివరి కడవరి బొట్టు వరకు నా కోసం ప్రోక్షించి చిందించి నన్ను కడిగి విమోచించి ఆ విమోచన ప్రయోజనము మూలంగా నేను ఇక్కడ నిలబడ్డాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా శక్తి చేత కాదు, నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. ఎవరయ్యా అంటే నా జీవిత చిరునామా నా ప్రభు అయిన క్రీస్తు. ఆయన లేకపోతే శలముత్రాన్ని అయిపోతాను. ఆయన లేకపోతే యేసయ్య లేని గాడిదను కర్రలు తీసుకొని ప్రజలు ఎక్కడ తరిగిపోతారో, యేసయ్య లేకపోతే ఈ యాజకత్వ విలువకు నాకు హక్కుండానే లేదు. స్తోత్రం చెప్పు. అందుకే ఆయన జ్ఞానులు సిగ్గుపరచడానికి వేరే వారిని ఏర్పరచుకున్నాను. ఈ లోకంలో బలమైన వారిని బలవంతులు సిగ్గుపరచడానికి బలహీనులు నేను ఏర్పరచుకున్నాను. ఏ యోగ్యత అర్హత లేని వారిని ఆయన ఏర్పరచుకొని ఆయన యాజకత్వ హక్కునిచ్చి ఆయన రక్త త్యాగాల ద్వారాగా విలువనిచ్చి ఘనతనిచ్చి ఆయన ప్రజగా, ఆయన జనాంగంగా, పరిశుద్ధమైన ప్రజగా మనల్ని ఏర్పరచుకొని పిల్లరా నిత్య యాజకులుగా, పరలోక సైనికులుగా మనల్ని ఆయన తీర్చిదిద్దాడు. దేవునికి స్తోత్రం. ఈ చిగురించిన అహరోను కర్ర అంటే యాజకత్వానికి గుర్తు. ఈ యాజకత్వం ఎక్కడ దాకా అంటే ఆ సాక్ష్యం గుడారం దాకే కాదు, ఇదిగో కొత్త నిబంధన సంఘానికి ప్రధాన యాజకుడైన క్రీస్తుకు గుర్తుగా ఉంది. ఈ బాదము, ఈ దినం ఈ బాదము చెట్టు లేకపోతే బాదము చువ్వ లేకపోతే బాదము కాయలు. ఈ బాదము కాయలు అంటే స్వచ్ఛతకు, నిర్మలత్వానికి, నిర్దోషత్వానికి, పరిశుద్ధతకు గుర్తు. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో పనిచేసే వాళ్ళు ఎలా ఉండాలి తెలుసా? అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధతను కలిగి ఉండాలి. చెప్పాలి, ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలయా?
పరిశుద్ధత. మనం జన్మతా పరిశుద్ధులం కాదు, మన క్రియలు పరిశుద్ధమైనవి కాదు. మన చూపుల్లో, మన మాటల్లో ఏదో ఒక విధంగా పాప సంబంధమైన మలినం మనకు అంటుతానే ఉంటుంది. కానీ క్రీస్తు యేసు యొద్దకు వచ్చి ఒక వ్యక్తి ఆయనకు అప్పగించుకుంటే వాళ్ళని పరిశుద్ధపరచడానికి పరిశుద్ధుడు మనకున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం అప్పగించుకుంటే చాలు, అంగీకరించి మీకు చెప్పేదా, ఆయనలో నుండి మనలోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆయనలో ఏముంది? ఆయనలో పాపం లేదు, ఆయనలో అపవిత్రత లేదు, ఆయనలో ఏముంది? అక్రమము లేదు, ఆయనలో అన్యాయం లేదు, ఆయనలో నీతి, ఆయనలో యథార్థత, ఆయనలో పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధత మనం పొందాలి అంటే ఆయనతో ఏకమైపోవాలి. ఏకమైపోయినప్పుడు ఆయనలో ఉన్న సుగుణాలన్నీ మనలోకి ట్రాన్స్ఫర్ అయిపోతా ఉంటాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. స్వచ్ఛంగా ఆయన సన్నిధిలో మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. యాజకుడు అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. యాజకుడు అంటే పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. యాజకత్వం అంటే బోధించేవాడే కాదు, ఆయన కొరకు బ్రతికే ప్రతి ఒక్కళ్ళు ఆయన పనివారు, ఆయన సేవకులు, ఆయన యాజకులు, ప్రతి ఒక్కరిలో ఉండవలసినటువంటి స్వచ్ఛమైన భక్తి జీవితం. దేవుని స్తోత్రం. స్తోత్రం చెప్పగట్టుగా స్తోత్రం. పౌలు మహాశయుడు అంటాడు, మీరు ఎలా కడుతున్నారు కట్టడాలు? కర్రతో, పొయ్యితో, గడ్డితో పెడితే కాలిపోతారా, జాగ్రత్త. మీరు పునాది ఎలా వేస్తున్నారు? పూరిని పెడితే ఒక ఇప్పుకి ఏదన్నా గీచుంటే ఏమైపోయింది? కాలిపోయింది, జాగ్రత్త. వారి భక్తి పరీక్షించే రోజు ఒక రోజు ఉంది. న్యాయపు తీర్పులో ప్రతి వ్యక్తి నిలబడవలసిన రోజు ఒక రోజు ఉంది. ఆ రోజులో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎలా పరీక్షిస్తాడు తెలుసా? ఎలా పరిశోధిస్తాడు తెలుసా? ఇదిగో ఈ కాయకన్నాడు పెట్టి ముట్టెత్తాడంట. అంచు కాలిపోయిందా, బూడిదైపోతావు అక్కడే. నిలబడిపోయిందా, నిర్దోషులుగా నిలబెడతాడు. స్తోత్రం చెప్పు. అందుకే కాలిపోయే భక్తి చేయబాకండి. వెండి, బంగారం, వెలగలిగిన రాళ్ళు ఇవి అగ్ని పరీక్షల్లో నిలబడి ఉంటాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మధ్య మన వాళ్ళకి ఒక ఇల్లు కాలిపోయింది అక్కడ కొన్ని సంవత్సరాల క్రితం. కాలిపోయిన ఇంటికి పోయి చూస్తే ఏమున్నాయి అంటే అక్కడ ఇనుము కాలిపోవాల, ఇత్తడి చెమ్ములు ఉండయి. ఇత్తడి చెమ్ములు కాలిపోతే మసైందంటే ఉన్నాయి ఆముతున్నాయి, ఇనపెట్లు ఉన్నాయి ఆముతున్నాయి. సొత్తి మొత్తం నల్లగా కాలి అక్కడే ఉన్నాయి. కానీ గడ్డి కాలిపోయింది, కొయ్యలు కాలిపోయినాయి, అబ్బాయి కర్రలు కాలిపోయినాయి, ఇంటి మీదకి వేసిన చెత్త కాలిపోయింది. కానీ అక్కడ ఏమున్నాయి? ఇనుము ఉంది, ఇత్తడుంది. ఇంకా చెప్పండి, ఒకళ్ళు బంగారం ఉండా కూడా కాలి అక్కడ ఉంటాయి. ఎంత అవి మసి అయిపోవు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకే మీరేం చేస్తారంటే దేవుని సన్నిధిలో స్వచ్ఛమైన భక్తి జీవితం కలిగి ఉండండి. అగ్ని పరీక్ష వచ్చినా ఆ పరీక్షలో కాలిపోని భక్తి జీవితం కలిగి ఉండాలి. ఇనుము, వెండి, బంగారం, వెలగలిగిన రాళ్ళు ఇవన్నీ రావాలంటే ఏం చేయబడుతుంది తెలుసా? అగ్నిలో పరిశోధించబడతాయి, అగ్నిలో కాల్చబడతాయి. అగ్ని కాలే కొంది వన్నెకి వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు మన స్వచ్ఛత, పరిశుద్ధత, యథార్థత, నీతి, దేవుడిచ్చిన రక్షణ ఎంత నమ్మకత్వంతో కాపాడుకుంటే ఆ అగ్ని పరీక్షలో ఇవి నిలబడతాయి తప్ప చెత్త, కొయ్య, ఆ గడ్డి ఇవన్నీ ఏమైపోతాయి? ఈ చెత్త కొయ్యని కూడా చెబుతాను మీకు, అది కూడా అర్థం కావాలంటే. చెత్త కొయ్య అంటే ఆదివారం కనపడింది, చెత్త మళ్ళా కనపడింది. ఆదివారం కనపడి ఈ మధ్య ప్రైజులాడు పెట్టి చోట్ల అందరూ వీళ్ళు కనపడరు, అప్పుడప్పుడు కనపడతారు. అప్పుడప్పుడు కనపడు వన్నాలు చదువుతాను కూడా మళ్ళీ రెండు చేతులు ఈ చేతులు ప్యాకెట్ ఉంటుంది, తినే ప్యాకెట్ ఏంటి అయ్యి వస్తా నిద్ర రాకుండా తెచ్చుకునేవి. అవి శనగెత్తనాలు మళ్ళీ ఏంటి పొదుపు ఎత్తనాలు ఏడు తెచ్చుకుని ఏమి ఈ చేతులు పెట్టుకుని బయటండి సెల్యూట్లు పడుతున్నారు. వీళ్ళు ఆదివారం కనపడతారు, మధ్యలో చర్చలు కనపడరు, ఇంకాడ దేవులర్గా ఉన్న కనపడతారు. ఏమో ఎందుకుగా ఉన్న కూడా కనపడరు. చిత్తుబాటు కోటాల్లో ఉండరు, ఉపాస ప్రార్థనలో ఉండరు, ఆల్రెడీ ప్రార్థనలో ఉండరు, ప్రత్యేక ప్రార్థన సమాజ కూడికల్లో ఉండరు. ఎప్పుడంటే మళ్ళీ ఇంకో గుంపు ఉన్నారు, బల్లారాధనప్పుడు కనపడేవాళ్ళు.
ఈ మధ్యలో కనపడరు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కొయ్య, కర్ర, చెత్త. అగ్ని పరీక్షలో నిలబడేదే ఉండదు వీళ్ళల్లో. అందుకే పౌలు పేతురు అంటాడు, అయ్యా రెల్లు అంటూ క్యాపాగా చేసావు నువ్వు అంటాడు. స్తోత్రం కలుగుతుంది. రెల్లు అంటాడు. పేతురు అంటున్నాడు, నేను రెల్లునటే. పేతురు నువ్వు రెల్లు కాదు, క్యాపావి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు. నా కాళ్ళు కడిగి నా కాళ్ళు కడిగి రెల్లునైన బండ మీద తినపరచినావు, బండ మీద తినపరచినావు, బండ మీద తినపరచినావు. నా కాళ్ళు కడిగి బండ మీద తినపరచినావు, నా కాళ్ళు కడిగి బండ మీద తినపరచినావు, బండ మీద స్థిరపరచినావు. పేతురు అంటాడయ్యా రెల్లునయ్యా సందేహపరిచా, లాభం అడిగా, వెంబడిస్తే ఏం ప్రయోజనం అని అడిగా. పలుమార్లు నీ మాటకు అడ్డం వచ్చా, పలుమార్లు నీ చిత్తం తెలుసుకోలేకపోయా, పలుమార్లు ఇదేంటి అలాగుంది అదేంటి ఇలాగుందని సందేహించేవాడిని అయ్యా. నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని ఎరగనటువంటి రెల్లునయ్యా నేను రెల్లుని. గాలికి ఊగిసలాడుతూ ఎడుబడితే కొట్టుకొని పోయానయ్యా, కొట్టబడిపోయానయ్యా. వెంబడి తిరుగుతున్నాను తప్ప నాకు స్థిరత్వం లేదయ్యా, నమ్మకత్వం లేదయ్యా, దృఢత్వం లేని వాడినయ్యా. రెల్లునయ్యా నేను అంటే ప్రభు అంటున్నాడు, పేతురు ప్రత్యాత్తాపడ్డావుగా, నువ్వు కెపావి. దేవునికి స్తోత్రం కలుగుగా. నీ మీద నా సంఘం కడతా, స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెల్లు జీవితం ఆశ్చర్యమైన బ్రతుకులు, అద్భుతాల కోసం, మేలు కోసం వెంబడించే జీవితం. అవి జరిగిపోదండి దేవా నీకు బాయ్ అంటారు. దేవా కాసేపు ఉండు, 4 రోజులు నాకు వస్తా, లేకపోతే 1 నెల నాకు కనపడతాను. ఇదే జీవితం అంటే స్థిరత లేని జీవితం. అందుకే అయ్యా దేవుని వాక్యం చెబుతుంది, మీరు స్వచ్ఛమైన వారిగా ఉండాలి, పరిశుద్ధమైన వారిగా ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకునే వారిగా ఉండాలి, నీతిలో నిలబడే వారిగా ఉండాలి, అగ్ని పరీక్షలో ఆయన కొరకు నిలబడే వారిగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈ బాధం అంటే స్వచ్ఛత. నీ భక్తి దేవుడు కొలిసినప్పుడు ఎలాగుండాలి తెలుసా? తేలిపోయేదిగా ఉండకూడదు. ఆయన న్యాయపు త్రాసులో చూస్తాడంట. ఆయన చేతిలో శాఖ ఉంది, ఆయన చెట్టు వేరు గొడ్డలు పెడతాడు. మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరికి పారేస్తాడు. ఇదిగో పుట్ట గింజ ఆయన తూర్పాలు పడతాడు. న్యాయపు తీర్పులో మనం ఎక్కడ పడతామంట? త్రాసులో చూస్తాడు. అందుకనే దేవుని సన్నిధిలో మనం నిర్దోషత్వాన్ని కాపాడుకోవాలి. చాలా మంది అంటారు వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, అబద్ధం అంటారు, కరెక్ట్ అంటారు. వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, యథార్థంగా ఉంటారు అంటారు. మరి కొందరు అంటారు మనలో ఉన్న బలహీనతను చూసి వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు కానీ ఏం ప్రయోజనం అంటారు. మనం ఎవరిలాగున్నాం? నిన్ను నమ్మి పని అప్పగించాలి నీ యజమానులు, నిన్ను నమ్మి చేరికి పంపించాలి, నమ్మకంగా చేస్తారు వాళ్ళు పని. కానీ ఓ 10 మందిని అంటే ఒక 5 వ్యవసాయకులు చేరికి పంపించారంట. మా చేలో కలుపుకుంది ఏరుకొని శుభ్రం తీసుకుంటామంటే ఈ 10 మంది పోయి చేను యజమాని రాలేదులని చెప్పి గబగబ 4 సార్లు తీసి 5వ సార్లు గడిపొచ్చి కూర్చొని కమ్మంగా తిని సినిమా మాచట్లు ఆ మాచట్లు ఈ మాచట్లు చెప్పుకొని కూర్చొని, అయ్యా ఎరగబడి చేసామయ్యా, 3 వంతులు అయిపోయింది, ఒక వంతు ఉంది, రేపు పొద్దున ఇద్దరికి దాచిపెట్టుకుని వద్దామని చెప్పి ఆయన నమ్మకంగా 10 మందిని పంపించాడు. 10 మందికి అయిపోద్దని ట్యాలీ వేసుకుని పంపించాడు. ముచ్చట్లన్నీ ఆడి ఇంకొక 2-3 కొరవ పెట్టొచ్చి ఇంక 3 పడతారయ్యా అని చెప్పారంట. 3 పడతారయ్యా అని చెప్పంగా ఆయన అనుకున్నాడంట, వీళ్ళు సరైన వాళ్ళు నమ్మకత్వం కలిగిన వాళ్ళు కాదు. 2వ రోజు పనికి పిలుస్తాడు వాళ్ళని. 10 మంది పడితే 10 మంది నమ్మి పని అప్పగిచ్చాడు. గబా పని అంతా చేసుకుని ముందైనా వెనకైనా కాసేపు ఆలస్యమైన నమ్మిచ్చిన పని ఏం చేయాలి?
ఏం చేయాలి? నమ్మకంగా చేసి బయటకు వచ్చేవాడిని యజమానుడు మెచ్చుకుంటాడు. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని యాజకత్వంలో ఉన్నావు, దేవుని పనిలో ఉన్నావు, దేవుని రక్త త్యాగానివి. నువ్వు ఊరకి స్థలానికి రాలేదు తమ్ముడా, ప్రియ తల్లి చెల్లి. ఊరకు మనరా చాలా మంది బయట ఉన్నారు, వీధి మనల్లో ఉన్నారు, ఊరి వెలుపల గౌని దగ్గర కూర్చొని ఉన్నారు, తాగుబోతు విందుల్లో ఉన్నారు, రకరకాల కార్యకలాపాల్లో ఉన్నారు. వాళ్ళ సండే సినిమా హాల్ నిండా ఉన్నారు జనం, షాపింగ్ మాల్లో ఉన్నారు జనం. నువ్వు ఎక్కడికి వచ్చావంటే ఊరకు రాలేదు, మర్చిపోబాక. నువ్వు సిలువ రక్త త్యాగం కింద ఉన్నావు కనుక నిన్ను ఇక్కడికి నడిపించుకున్నాడు ఆయన. స్తోత్రం చెప్పు. ఆ త్యాగాన్ని మర్చిపోయి టైం పాస్ భక్తులు చేస్తా, అలవాటు ఆచార భక్తులు చేస్తా, అస్థిరమైన జీవితాలు జీవిస్తా, రెల్లుల్లాగా గాలికి కొట్టబడుతూ బ్రతుకుతా ఎన్నాళ్ళు మన జీవితాలు పాడు చేసుకుందాం. నా ప్రభు ఇదేను మాట్లాడుతున్నాడు. నువ్వు బాధమచ్చోవలి స్వచ్ఛమైన వ్యక్తిగా ఆయనకు ఉపయోగకరంగా ఉండాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు బాధమచ్చోవలే పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన సన్నిధిలో నిలిస్తేనే నువ్వు గెలుస్తావు. దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు ఏ దయలో నిలిస్తేనే లోకంలో గెలుస్తావు. నువ్వు ఏడు నిలబడకుండా ఏడు అవకతవకలుగా నీ బతుకుంటే బయట నీకు వాటం తప్ప విజయం అక్కడ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకే అంటున్నాడు ఇక్కడ, చిగురించే బాధమా చొవ్వాలి. నువ్వు ఆయన సన్నిధిలో స్వచ్ఛత కలిగి ఉంటే నీ జీవితాన్ని ఆయన చిగురింపు చేస్తాడు. ఎక్కడ ఎండిపోయావో, రోగాల, అప్పుల, ఆర్థిక ఇబ్బందుల, మానసిక ఒత్తిళ్ళనే ఆ జీవితంలో సతమతమైపోతూ ఎండిన అనుభవాల్లో నువ్వు ఉంటే నా ప్రభు అంటున్నాడు మరసనాటికే చిగురింపజేశాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. కీర్తనాకారుడంటే రాత్రి ఏడుపు వచ్చింది, తెల్లారికి నవ్వుగా మార్చాడంట ఆయన. రాత్రి ఏడుపే, రాత్రి దుఃఖమే, రాత్రి కష్టమే, రాత్రి ఏడుపుతో పడుకున్నా ఉదయానికి నవ్వుగా మార్చాడంట ఆయన. స్తోత్రం కలుగును గాక. నీ స్వచ్ఛత, నిర్మలత్వం, నిర్దోషత్వం, యథార్థత కలిగి ఆయన సన్నిధిలో నిలిస్తే నీ జీవితాన్ని చిగురింప చేస్తాడు ఆయన. నిన్ను పుష్పింపజేస్తాడు ఆయన, నిన్ను ఫలింపజేస్తాడు ఆయన. నీ ఆత్మీయ శారీరక జీవితాన్ని భౌతికంగా ఆధ్యాత్మికంగా ఆయన వృద్ధిపరుస్తాడు. స్తోత్రం ఘనంగా చెప్పు. హల్లెలూయా. మనం ఏం కలిగి ఉండాలి తెలుసు? ఆయన సన్నిధిలో స్వచ్ఛత కలిగి ఉండాలి, నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి, నిర్దోషత్వాన్ని కలిగి ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి.